గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తాంత్రిక పూజలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. హరీష్ తాంత్రిక పూజలపై తమ దగ్గర ఆధారాలున్నాయని బాంబు పేల్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. క్షుద్ర పూజలు చేసే శివముగ్గకు హరీష్ రావు 3 సార్లు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మరోవైపు తనపై క్షుద్ర పూజల కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ సహా కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు హరీష్ రావు. తెలంగాణ నాశనం కావాలని సీఎం రేవంత్ రెడ్డి చేతబడి చేశారని గులాబీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 2 పార్టీల అటు ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. క్షుద్ర పూజల రాజకీయంపై ఈ రోజు మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు అటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి పోలాపల్లి ఆయన కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. రామ్మూర్తి గారు, మనం చూసాం కామెంట్స్ ని. మార్చ్ 2న తమిళనాడు, జూన్ 1న శివమొగ్గ కర్ణాటక. శివమొగ్గలో ఎందుకు వెళ్లారు, అక్కడికి వెళ్లి ఎటువంటి క్షుద్ర పూజలు చేశారు హరీష్ రావు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడడం మనం చూసాం. నిజంగానే క్షుద్ర పూజల కోసం వెళ్లారా? అండ్ మనకు తెలుసు హిందూ సాంప్రదాయ ప్రకారం మనం మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం, ప్రతి ఆలయానికి వెళ్తాం, దేవుని దర్శించుకుంటూ ఉంటాం. దాన్ని క్షుద్ర పూజలు అని వాళ్ళు అంత గట్టిగా ఆధారాలు ఉన్నాయని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆరోపణలైనా నిజంగానే అటువంటివి జరిగినాయా? అసలు ఎందుకు వెళ్లారు హరీష్ రావు? ఏం చెప్తారు? అదేవిధంగా ఇతర పూజకు తేడా జరగడం, అదేవిధంగా రాష్ట్రాల్లో ఇప్పుడు ఏం నడవాలి, ఏం మాట్లాడుకోవాలి, సంక్షేమం గురించి ఇచ్చిన హామీల గురించి అదేవిధంగా అర్థభావపడుతున్నారు. కాబట్టి ఏదైతే కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి ఆ ఉన్న నీటిని ఉత్తర తెలంగాణకు, అదేవిధంగా కృష్ణానదిలో కూడా వాటర్ కూడా దానిలో కూడా, ఎందుకంటే ఎంత ఉన్నాయో అంత లాక్కొని దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటూ పంటలు పండేటట్టు కరువు కాలం నుంచి బయటపడాలని చూడాలి. కానీ క్షుద్ర పూజలు అనుకుంటా, ఇంకేదో పూజలు అనుకుంటా, ఇప్పుడు వ్యక్తిగా అందరం కూడా పోతాం. మూకాంబికాదేవి ఆలయం అది ఇంకోటి ఏంటంటే ఆడ ముగ్గురు అమ్మలు కలిసి ఉండే ప్లేసు. దాదాపు శక్తి స్వరూపిణి, అదేవిధంగా సరస్వతి, అదేవిధంగా మహంకాళి, వీళ్ళందరూ కలిసి ఉండే ఒక అద్భుతమైన టెంపుల్ అది ఈ యొక్క మన హిందూ సాంప్రదాయంలోని అద్భుతమైన టెంపుల్ పట్టుకొని అక్కడ తాంత్రిక పూజలు నడుస్తాయని, క్షుద్ర పూజలు నడుస్తాయని ఇలా మాట్లాడడం వాస్తవంగా స్థాయిని తగ్గించింది. ఇంకోటి ఏంటంటే ఆయన తాగే మాట్లాడినట్టు కనబడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకు పోయి అక్కడ నుంచి అంత వీడియో పెట్టవలసిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఆ పూజల గురించి అసలు మేము వాస్తవంగా వర్షాలు రావాలని, తెలంగాణ మంచిగా ఉండాలని చాలా పూజలు చేసింది కూడా చూశారు గౌరవ కేసీఆర్ గారు. ఎప్పుడైనా కూడా తెలంగాణ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మేము. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రాన్ని కూడా రేవంతాసుడు అని రాక్షసుడు పట్టి ఆ రాక్షసు నుంచి విముక్తి కోసము మేము కొట్లాడుతున్నాం. అది కూడా ధర్మయుద్ధమే తప్ప మాది అధర్మ యుద్ధం ఎప్పుడు ఉండదు. ఏదైనా సూటిగా కొట్లాడతాం కానీ సాటు కొట్లాడే ఏ రోజు కూడా మేము సాటు కొట్టాలేదు. ఏదైనా నీటిగా కొట్లాడినాం. తెలంగాణ ఉద్యమం కానీ ఏదైనా కానీ అభివృద్ధి కోసం కానీ లేకపోతే ఇతర ఢిల్లీ మీద కూడా మేము డైరెక్ట్ గా కొట్లాడినాం. ఈ సాటుకు కొట్లాడు, సాటుకు పూజలు చేస్తాడు మాకు రావు. ఏదైనా నేటిగా పూజలు చేస్తాం. అదే విధంగా ఇంతకుముందు రాజశ్యామల యాగం కూడా చేసిన సందర్భాలు కూడా చూసాము. దాన్ని కూడా ప్రజలందరినీ ఆహ్వానించాం, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసాం. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా మేము సాటుకు పూజలు చేయలేదు. సాటుకు పూజలు చేసే విధానానికి ఇంకోటి ఏంటంటే వీళ్ళందరినీ కాంగ్రెస్ సంబంధించిన అందరినీ జన విజ్ఞాన వేదికలో కూర్చోబెట్టాలి. అదే విధంగా వాళ్ళ జ్ఞానం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మంత్రాల నెపంతో గ్రామాల్లో నెపం వేసి కొంతమంది కొట్టడము, కొంతమంది దూషించడం చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందో వీళ్ళ పరిస్థితి కూడా గదే అవుతుంది. ఎందుకంటే ఏ కేసులు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఏ యుగంలో ఉన్నాము, ఏ కాలంలో నడుస్తున్నాము, ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళి ఏ కాలంలో ఇప్పుడు ఇలాంటి మాటలు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఈ కాలంలో అనుముల ఇంటెలిజెన్స్ ఎంటర్ అయింది. ఈ విధంగా మొత్తం కంప్లీట్ గా అధర్మం, అదే విధంగా ఘోరమైన పరిస్థితులు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయి. ప్రజల గురించి మాట్లాడరు. ఆడ వాస్తవంగా విద్యార్థులు చనిపోతా ఉన్నారు ఒక దిక్కు, సరైన ఆహారం పెట్టక. అదే విధంగా వ్యవసాయం చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అది కాకుండా ఇప్పుడు ఫ్రీ బస్ తోని ఇబ్బంది కలిగిన కార్యక్రమే కాకుండా ఇప్పుడు అక్కడ కూడా ఆర్టీసీలో కూడా ఆటోలు తీసుకొచ్చి అంటే ఏంటి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఆ కామెంట్స్ 100% అండి. ముఖ్యంగా ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది. వర్షాలు కురవవు. వర్షాలు కురిసే పరిస్థితులన్నీ వాతావరణ శాఖ చెప్తుంది. దీన్ని కూడా మేము చేయాలి, బీఆర్ఎస్ మీద నెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ శుద్ధ పూజలు చేస్తేనే వానలు కొట్టలేదు. వానలు కొడుతున్నాయి, కొంత కొడుతున్నాయి. ఆ కొట్టిన వర్షాన్ని మనం ఏదైతే ఒడిసి పట్టుకొని ఆ వాటర్ తీసుకొచ్చి మన నేల మీదకి తీసుకురావాలి. కానీ ఇలాంటి ఆలోచన ఉండాలి ప్రభుత్వానికి. ఇంత క్రిమినల్ మెంటాలిటీ, ఇంత ఘోరమైన మెంటాలిటీ ఉండడం వాస్తవంగా బాధాకరం.
ఓకే ఎస్, మనతో పాటు అటు కాంగ్రెస్ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లో. శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి బీఆర్ఎస్ కి సంబంధించి హరీష్ రావు నిజంగానే వెళ్ళి క్షుద్ర పూజలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించడం చూస్తున్నాం. సామా రామ్మోహన్ కూడా దాని గురించి ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా చూస్తున్నాం. ఆయన్ని వెళ్లారనే ఆరోపణల వరకేనా లేదంటే ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే ఆల్రెడీ సామా రామ్మోహన్ రెడ్డి ఏదైతే టీపీసీసీ మీడియా చైర్మన్ గా ఉన్న వ్యక్తి హరీష్ రావుని ఫలానా తారీఖు రోజు ఫలానా దగ్గర ఉన్నాడు, ఫలానా తారీఖు దగ్గర ఉన్నాడు, ఇట్లా పోయిండు, ఇది చేస్తుండు. అండ్ మోర్ ఎవర్ రేపు కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఎక్కడ కూడా గెలవచ్చు అనే రకంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు వర్షాల టాపిక్ అనేది నిన్న మళ్ళీ అది కాంట్రవర్షియల్ గా టర్న్ అయింది. కాకపోతే ఈ రోజు ఇప్పుడే రామ్మూర్తి చెప్పినట్టు గతం నుంచి కూడా ఈ మొత్తానికి కేసీఆర్ గారు గతంలో ఆయన ఆరోగ్యం బాగాలేదు, రేపోతే 1 year కూడా ఉండడు, 2 years ఉండడు అనే రకంగా ఆలోచించినప్పుడు ఆయుధ చండీ యాగం చేయడం. దాంతో పాటు ఇట్లా ఎప్పటికప్పుడు వాళ్ళు ఫామ్ హౌస్ లో కానీ ఇంకెక్కడనో ఏదో ఒక రకంగా యాగాలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, లేకపోతే ఇంకేదో పూజలు చేస్తుంటారు అనేది గతంలో నుంచి ఉన్న పబ్లిసిటీ. అయితే దాంతో పాటు ఈ రోజు ఒకవేళ సామా రామ్మోహన్ రెడ్డి ఒక అభియోగం చేస్తుంది. ఆ అభియోగం చేసినప్పుడు హరీష్ రావు బయటకు వచ్చి నేను ఖచ్చితంగా ఆ దిశగా పోలే, దర్శనానికి పోయినా ఫలానా అని చెప్పి ఇప్పుడు రామ్మూర్తి చెప్పినట్టు ఒక మాట చెప్పేస్తే ఈ రోజు ఈ సబ్జెక్ట్ మీద ఏ రకమైన ఇష్యూ ఉండదు. కానీ హరీష్ రావు కేటీఆర్ ఈ మీడియా ముందు వచ్చి వారం రోజులు 10 రోజులు ఖచ్చితంగా ఒక టాపిక్ మాట్లాడతారు. ఆ టాపిక్ మీద వాళ్ళ డిస్కషన్ ఉంటది, మళ్ళీ ఆ తర్వాత ఆ టాపిక్ మర్చిపోతాడు. ఒక ఎపిసోడ్ లాగా హరీష్ రావు ఒకటి, కేటీఆర్ ఒకటి, ఒక సబ్జెక్ట్ మీద ఏదో రకంగా మీడియాలోనే రావడం, పబ్లిక్ లో వచ్చి గానీ లేకపోతే ప్రజలకు కాదు. శివకుమార్ గారు, మీరు చేసిన ఆరోపణలకి హరీష్ రావు గానీ ఇతరత్ర బీఆర్ఎస్ నేతలు గానీ వచ్చి చెప్తే సరిపోతుంది అని అంటున్నారు. కానీ మీరు బల్లగుద్ది చెప్తున్నారు కదా, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు కదా. సో ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ మొత్తానికి సామా రామ్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చెప్పిండో నా దగ్గర ఆ డేట్స్ లో ఈయన ఏం చేసిండు ఏంది అనేది ఆధారాలు ఉన్నాయని ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే రకంగా మెయిన్ గా పర్టికులర్ గా టాపిక్ వచ్చింది హరీష్ రావు పేరు తీసుకొని చెప్పడం జరిగింది. హరీష్ రావు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ లేకపోతే ఆయన చేసేటి అన్ని కూడా ఏదో రకంగా మొత్తానికి వాళ్ళ పార్టీలో ఏదో ట్రబుల్ షూటర్ అనుకుంటారు. కానీ ఈ రోజు కవిత పెడుతున్న టార్గెట్ కి ఆయన ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ లాగా అయిపోయిండు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు. మొత్తానికి హరీష్ రావు బయటకు వచ్చి నువ్వు మొత్తానికి ఆ డేట్ ల సామా రామ్మోహన్ రెడ్డి పోయిండు అని చెప్పిన డేట్లల్లా నువ్వు ఎక్కడున్నావు, ఎవరితోనున్నావు, లేకపోతే ఎందుకు పోయినావు చెప్పు. దాన్ని చెప్తే ఇంత పెద్ద రాదంతా 3 రోజులు ఉంది, 4 రోజులు ఉంది ఈ టాపిక్ మీద అసలు డిబేట్ చేయడమే నా ఉద్దేశంలో. కానీ టైం వృధా. మొత్తానికి ఇది సబ్జెక్టే కాదు అసలు నిజంగా చేయాలి. మరి సబ్జెక్ట్ కాదన్నప్పుడు మీరు ఎలా ఆరోపణలు చేశారు? మరి బీఆర్ఎస్ ఆయన హరీష్ రావు ఎలా లీగల్ నోటీసులు పంపించారు? ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని మీరు ఎలా అంటున్నారు? క్షుద్ర పూజలే చేశారని ఖచ్చితంగా మీరు ఎలా తేల్చి చెప్పగలిగారు? ఇది సబ్జెక్ట్ కాదు అన్నప్పుడు మీరు చేసిన ఆరోపణలే కదా సార్ ఇవన్నీ. ఇప్పుడు ఆయన ఎక్కడైతే పోయిండో అక్కడ ఇటువంటి అంటే మొత్తానికి ఈ దైవ భక్తి అనే దాని మీద వేరే, ఈ తాంత్రిక భక్తి అనేది వేరే. ఈ తాంత్రిక భక్తి మీద వీళ్ళకి బాగుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు కూడా 3 గంటలకు శవం మీద కూర్చొని శవం పైన పూజ చేస్తుండే అనేది కూడా గండిపేటలో ఆయన ఏదైతే ఆశ్రమం లాగా కట్టిండో అప్పట్లో ఆ వెనుకిడు మనకు ఉంది. ఉస్మానియా హాస్పిటల్ గానీ గాంధీ హాస్పిటల్ కానీ ఫ్రెష్ శవం పోతుండే అనేది కూడా మనం గతంలో వినడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళ గురువు గారు ఎవరైతే ఇలా కేసీఆర్ మామ హరీష్ రావు మామ ఎవరైతుండో ఆయన కూడా కేసీఆర్ మన ఎన్టీ రామారావుతో టచ్ లో ఉండే కాబట్టి ఇటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి. టీఆర్ఎస్ రాకముందైనా టీఆర్ఎస్ అధికారంకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ అయినా వీళ్ళలో మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్ గా డిక్లేర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే రామ్మోహన్ రెడ్డి చెప్పింది పక్కన పెట్టినా ఈరోజు పిసిసి అధ్యక్షుడు కూడా ఆ టాపిక్ మీద మాట్లాడుతుండే అంటే సంథింగ్ అక్కడ ఉన్నది కాబట్టి ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాని మీద
నిజంగా కూడా హరీష్ రావు క్లారిటీ హరీష్ రావు ఇవ్వాలా, అంతేగాని నోటీసులు పంపించిన ఇప్పుడు జగమెరిగిన సత్యం ఏంది, మంత్రాలకు చిత్తకాలు రాయాలి అనేది ఒక సామెత ఉంది. కానీ వీళ్ళ టైప్ అనేది కాదు. వీళ్ళ దగ్గర ఎట్లుందంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక పనికి మాలిన ఇష్యూ తీసుకొని ఏదో రకంగా రచ్చ మామూలుగా టీవీలలో చెప్పడము, సోషల్ మీడియాలో చెప్పడం ఇంతే తప్ప మిగతా ఇష్యూస్ లల్లా ఎక్కడ కూడా వీళ్ళు ప్రజల తరఫున పోయి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పబ్లిక్ దగ్గర వెళ్లి పోరాడడం అనేది పక్కన పెట్టేసి మొత్తానికి ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు మీద అభియోగం వచ్చింది దాన్ని నేను ఫలానా చేసిన, లేదనుకో నేను అక్కడ వెళ్ళలేదు ఆ మాట చెప్పు, లేదంటే వెళ్ళినా, లేకపోతే మీరు చెప్పినట్టు శుద్ర పూజలు చేయడానికి పోలేదు, నేను ఒక విహారయాత్రకు పోయినా నా గర్ల్ ఫ్రెండ్ ఎంబడని చెప్పండి. ఏదో రకంగా మీకు నచ్చింది, మీకు ఏముంది అది చెప్పండి. అది దాన్ని బట్టి అవునా కాదా సామా రామ్మోహన్ రెడ్డి దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆయన బయట పెడతాడు. నువ్వు భార్య పిల్లలతో టెంపుల్ పోతున్నా కూడా ఈ గర్ల్ ఫ్రెండ్ తో పోయడానికి ఏం మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు యథా రాజా అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే గొర్రెలాగా ప్రవర్తించకండి. ఏంటండి ఒక్కరు మాట్లాడితే మిగతా వాళ్ళంతా తాగి మాట్లాడండి. అమెరికాలో అద్దెకి అక్కడ తాగి మాట్లాడితే మిగతా వాళ్ళంతా అంతేనా? ఓకే రామూర్తి గారు వస్తాం మీ దగ్గరికి. మనతో పాటు బీజేపీ నుంచి డాక్టర్ పాల్లాంటి వెంకటరెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్ వెయిట్. కోటేశ్వరరావు గారు మనం చూస్తున్నాం, ఇద్దరు చేసిన కామెంట్లు చూస్తున్నాం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి. ఖచ్చితంగా అక్కడ క్షుద్ర పూజలు చేశారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దానికి హరీష్ రావు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పి శివకుమార్ గారు అంటున్నారు. క్షుద్ర పూజలే అని వీళ్లే కన్ఫర్మ్ అయిపోయారా, నిజంగానే ఆధారాలు ఉన్నాయా అన్న విషయం పక్కన పెడితే అసలు ఏంటి, హిందూ దేవాలయాలకు వెళ్లి ఒక రాజకీయ నేత దర్శించుకుంటే ఖచ్చితంగా ఇది రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టడం ముందు ముఖ్యమంటారా? ఇప్పుడు హిందూ దేవాలయాలైనా లేకపోతే క్రైస్తవ చర్చిలైనా లేదా ఇస్లామిక్ పూజా కేంద్రాలైనా లేదా ప్రార్థనా కేంద్రాలైనా కానీ వెళ్ళటం వెళ్ళకపోవడం అనేటువంటిది ఆయా మతాలకు చెందినటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అంశం. ఆ వ్యక్తిగతమైనటువంటి అంశాలని ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు, దాన్ని ఒక ఎన్నికల ఇష్యూగా కూడా చేస్తున్నారు. ఇవన్నీ అది వేరే అంశం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ కి సంబంధించి ఇదొక గత 4 రోజులుగా అంటే సామా రామ్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేసిన దగ్గర నుంచి మీడియాలో పెద్ద అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతం రచ్చ జరుగుతోందనేది నా అభిప్రాయం. ఎందుకంటే దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. రెండోది, పూజకు క్షుద్ర పూజకు ఏమిటి తేడా అంటే, నాకైతే క్షుద్ర పూజల మీద లేదా పూజల మీద నాకైతే విశ్వాసం లేదు వ్యక్తిగతంగా. ఒక హేతువాదిగా నాకు అటువంటి విశ్వాసం లేదు. అది నా వ్యక్తిగతం, అది వేరే అంశం. ఏమిటి పూజకు క్షుద్ర పూజకు తేడా ఏమిటి? మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ గారు ఒక యాగం పెద్ద ఎత్తున యాగం చేశారు, దానికి అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు కూడా చేశారు. అప్పుడు ఏమిటి, తనకు అవసరమైనటువంటిది తన ఆరోగ్యం గురించో లేకపోతే తన పదవీ కాలానికి ఎలాంటి ఢోకా లేకుండా చేయాలను దేవుళ్ళు దేవతల్ని లేకపోతే అటువంటి వాళ్ళని ప్రార్థించారని అప్పుడు చెప్పారు. ఓకే, ఇప్పుడు అదే సమయంలో నేను బాగుండాలి, ఎదుటి వాళ్ళు లేదా ఎదుటి పార్టీ నాశనం కావాలని కోరుకున్నారనుకోండి, మరి పూజ కాస్త క్షుద్ర పూజగా మారిపోతుంది. ఎవరు నిరూపిస్తారు? ఇది పూజ కాదు క్షుద్ర పూజ అనేటువంటి నిరూపించడానికి ఎవరి దగ్గర ఇంతవరకు భారతదేశంలో గాని లేదా ప్రపంచంలో వివిధ మతాల్లో కూడా ఇట్లాంటి పూజలు పునస్కారాలు ఇట్లాంటి డిఫరెంట్ రూపంలో ఉన్నాయి. ఎక్కడైనా ఇంతవరకు క్షుద్ర పూజ చేసి ఫలానా నాయకుడినో ఫలానా పార్టీనో దెబ్బతీశారు అనేటువంటి రుజువు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు ఇంతవరకు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన హరీష్ రావు గారు తన మీద చేసినటువంటి ఆరోపణకి లేదు, నేను అటువంటి పూజలు చేయలేదు, లేదా నా పూజల మీద ఆయన అభిప్రాయం ఏమిటో వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమిటో చెప్పాలి. రెండోది, పర్టికులర్ కొన్ని తేదీలను చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ తేదీలలో నిజంగా ఆయన అక్కడికి వెళ్ళారా లేదా? వెళ్తే వ్యక్తిగత విశ్వాసాలు తప్పేం లేదు. నేను వెళ్ళాను, అక్కడ నేను మొక్కు తీర్చుకోవడానికో లేకపోతే దేవతల దర్శనానికో వెళ్ళాను,
దాన్ని ఈ విధంగా వక్రీకరిస్తున్నారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన హరీష్ రావు గారి నుంచి రాలేదు ఇంతవరకు. నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నేను లీగల్ నోటీస్ ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు తప్ప అది ఇస్తే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదనేది కూడా నా అభిప్రాయం. రెండోది, వీళ్ళ దగ్గర మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఎక్కడో తమిళనాడులో తిరుచిలో జరిగింది, లేకపోతే కర్ణాటకలోనే షిమోగాలో జరిగినటువంటి దానికి వీళ్ళ ఆధారాలు ఎట్లా సంపాదిస్తారు? ఫలానా కోరిక కోరారు, ఫలానా అవాంఛనీయమైన కోరిక కోరారని రామ్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ అయినా ఎవరైనా మీరైనా నేనైనా ఎట్లా మనం నిర్ధారిస్తాము అనేటువంటి సమస్య. ఎక్కడైనా ఇప్పుడు ఇట్లాంటి తాంత్రిక పూజలు చేశారు అని కనుక, అంటే తెలంగాణలో గడ్డ మీద తాంత్రిక పూజలు చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు దాన్ని దర్యాప్తు చేస్తారు. కానీ ఇది జరిగాయని చెప్తున్నటువంటిది మన రాష్ట్రం కాదు, పొరుగు రాష్ట్రాల్లో పోనీటువంటి కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా ఎవరన్నా? హరీష్ రావు గారు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ కి లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి పూజలు చేస్తారని అటువంటి నమోదు ఏమైనా అంటే అటువంటి ఏమీ లేవు. ఎవరు చెప్పట్లేదు కేసులు నమోదైనట్టు ఇంకోటైనట్టు. అందుకని ఇది నిజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి అటు ప్రతిపక్షం ఏ విధంగా నిరంతరం ప్రయత్నిస్తున్నదో అధికార పక్షం కూడా అదే విధంగా చేస్తున్నది. అందుకనే ఇప్పుడు మరి పిసిసి చీఫ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు వర్షాలు పడకుండా యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు, క్షుద్ర పూజలు చేశారు అంటారు. మరి ఆయన ప్రకటించినటువంటి సమయంలోనే తెలంగాణలో అనేక చోట్ల భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసినటువంటిది మనం చూసాం కదా. మరి ఎట్లా పడ్డాయి ఈ వర్షాలు? అనేక ప్రాజెక్టులు ఎట్లా నిండుతున్నాయి? అందుకని బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కామెంట్స్ చేసే ముందు వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. లేకపోయేట్లయితే మరి నిజంగా ఒకవేళ అటువంటివి జరుగుతాయి. మరి ఇప్పుడు తెలంగాణలో పడుతున్న వర్షాలకి ఎవరు కారణం? వీళ్ళు ఏమన్నా ప్రతిపూజలు చేశారా? లేదు కదా. అందుకని ఇవన్నీ కూడా అర్థం లేనటువంటి ఆరోపణలు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. దీని వల్ల తెలంగాణ ప్రజలకి, రైతాంగానికి కానీ ఎవరికి కానీ ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటికైనా ఇటువంటి వాటికి స్వస్తి చెప్పి రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరపండి. అది కేంద్ర రాష్ట్ర సంబంధాల, లేదా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల, లేదా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల, నిరుద్యోగము, ఉద్యోగాలు, ఇటువంటి వాటి గురించి మీరు చర్చ జరపండి. అర్థవంతంగా ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, వెంకటరెడ్డి గారు నమస్తే అండి. ఏం చెప్తారు అంటే క్షుద్ర పూజలు చేసి వానలు పడొద్దు అని, లేదంటే క్షుద్ర పూజలు చేసి తాంత్రిక పూజలు చేసి ఒకళ్ళ అధికారం పోవాలో, నేను అధికారంలోకి రావాలనుకుంటే ఇంత ఎందుకు? అంటే ఎలక్షన్స్ ఎందుకు, ఎన్నుకోవటం ఎందుకు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు? క్షుద్ర పూజలు చేస్తే సరిపోతుంది కదా. సో ఏదైనా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి క్షుద్ర పూజలు, తాంత్రిక పూజల వరకు వచ్చింది. ఏంటి బీజేపీ నుంచి మీరేం చెప్తారు? ఇది ప్రధానంగా పూజలు కానీ ఏ పూజలు చేసినా కూడా బేసిక్ గా వాళ్ళు ప్రధానంగా ఏమన్నా వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ లేకపోతే ఇంకో హెల్త్ ఇష్యూస్ ఇంకోటి ఉంటే చేసుకుంటారు మామూలుగా. ఇక శుద్ర పూజలు లేకపోతే ఇలాంటి పూజలు చేస్తున్నారు అని చెప్పేసి కమెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళు, ఎవరు పూజలు, ఎవరి దేవులను వాళ్ళు మొక్కుకుంటారు. ఎక్కడ దేవాలయాలు పోవాలనుకుంటే అక్కడ పోతారు, వాళ్ళు మొక్కుకుంటారు. మొక్కున్నంత మాత్రాన చెప్పిపోవాల్సిన అవసరం అని ఉంటుందా ఇక్కడ? ఇప్పుడు ఎవరైనా కూడా అది వ్యక్తిగతం కదా, అంతా కూడా ఎవరైనా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయినా, ఇంకొకరు పోయినా ఎందుకు చెప్పిపోవాలి? ప్రభుత్వానికి చెప్పిపోవాలా? అక్కడ ఈ పూజ, ఆ పూజ చేస్తున్నాం, మీరు ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం అని చెప్పిపోతారు ఎవరైనా? ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు చెప్పాలంటే. ఆ కామెంట్సే అనవసరం చెప్పాలంటే. మనకు కావాల్సిన విషయాల మీద మాట్లాడకుండా ఏదో టైం పాస్ చేసే కార్యక్రమం మీద ఏదో టార్గెట్ చేసి పర్సనల్ టార్గెట్స్ అనేది కరెక్ట్ కాదు. ఏ పార్టీకైనా కూడా కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనం ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గారు రకరకాల యాగాలు చేశారు, రకరకాలుగా చేశారు. ఆయన అనుకునేది జరిగినాయా? మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చిండా? యాగాలు చేసిండు కదా ఆయన కూడా. ప్రభుత్వంలోకి వచ్చిండా? ఆయన తృప్తి, సంతృప్తి, ఆయన సాటిస్ఫాక్షన్, మేము ఇట్లా చేస్తే బాగుంటుంది చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా, ఇప్పుడు నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతా ఉన్నారు. ఏమంటారు? శుద్ర పూజలు చేయటం వల్ల ఇది వాళ్ళ
వర్షాలు రావు, వర్షాలు పడొద్దు, తెలంగాణ రాష్ట్రం బాగుపడద్దు అన్న ఆలోచనతోటి చేసిరంటారు. చేసినంత మాత్రం అవుతుందా? ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలు బాగుపడ్డాయి. ఆయన మేలో చేశాడు, జూన్ లో చేశారు, May 31 జూన్ 1 జూన్ 2 లో చేశారని చెప్పి. మరి తర్వాతనే వర్షాలు పడ్డాయి కదా. అది ఎక్కడ ఆ వాదన కరెక్ట్ ఎట్లాగా ఉంటుంది చెప్పండి? ఇవన్నీ కూడా ఏంటంటే అర్థం లేని మాటలు, అనవసరమైన కమెంట్స్, పొలిటికల్ గా ఏదో మైలేజ్ కోసమో లేకపోతే రాజకీయాల్లో ముందు పోవాలన్న ఆలోచనతో పర్సనల్ టార్గెట్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఎవరు కూడా విశ్వసించరు, కూడా దాన్ని సహించే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే ఒకటి కాదు, అంటే మామూలుగా బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే బీజేపీ పార్టీనో ఇంకో పార్టీనో ఈ విధంగా టార్గెట్ చేసుకుంటూ పోతే ప్రజలు నమ్మే అవకాశాలు ఉండవు. ప్రజలు నమ్మరు కూడా. ఎవరైనా పోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏవైనా ఇష్యూస్ ఉంటాయి రకరకాలుగా. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మిగతా పార్టీ నాయకులు గాని లేకపోతే మిగతా పార్టీ లీడర్లు గాని లేకపోతే ఎల్ఓపీలు గాని వీళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు చెప్పిపోవాలా? ఏమైనా బాధ్యత తీసుకుంటారా? వీళ్ళేమన్నా ఎవరు తీసుకోరు కదా. ఎందుకు చెప్పాలి చెప్పండి? క్షుద్ర పూజలు అని గ్యారంటీ ఉంది. అక్కడ పూజలు చేయవచ్చు, కర్ణాటక పోవచ్చు, కేరళ పోవచ్చు, ఇంకొక జమ్మూ కాశ్మీర్ పోవచ్చు. ఏదైతే కర్ణాటక అంటున్నారో అదే ఆలయానికి ఒకప్పుడు రాహుల్ గాంధీ వెళ్లారు, ఇప్పుడు డికే శివకుమార్ వెళ్ళటం జరిగింది. సో ఇలాంటి నేతలందరూ కూడా వెళ్లారు కదా, మరి వాళ్ళు కూడా క్షుద్ర పూజలే చేశారా అక్కడ అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. అదే ఇప్పుడు క్షుద్ర పూజలు ఒకవేళ రాహుల్ గాంధీ వెళ్ళుంటే వెళ్ళుంటే మేము ఆ ప్రభుత్వంలోకి రావాలని చెప్పి మొక్కుకుంటవచ్చు. మొక్కున్నంత మాత్రం ప్రభుత్వంలోకి వచ్చిండా? మూడోసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చింది కదా, అక్కడ డికే శివకుమార్ గానీ లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కావాలని మొక్కోవచ్చు. ఇవన్నీ ఏంటంటే కొన్ని అవుతాయి, కొన్ని కావు, కొన్ని ఇవన్నీ నమ్మకాలు. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయాలు గాని, సంస్కృతి గాని, దేవుళ్ళ మీద గాని, దేవుళ్ళ మీద భక్తి గాని, ఇవన్నీ ఏంటంటే మనము మన తృప్తి కోసం దేవుళ్ళని మొక్కుకుంటాం. మనకు నిజంగా జరిగితే దాని నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకాల మీద ఉంటుంది తప్పితే ఎవరో పోతున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని కూల్చుతారో లేకపోతే మా ప్రభుత్వాన్ని కూలగొడతారో లేకపోతే వర్షాలు లేకపోతే రేపొద్దున అభివృద్ధి జరగకపోతే తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారనో ఇంకొకటి ఆలోచించుకుంటే అది కరెక్ట్ కాదని అనుకుంటా. ఇవన్నీ కూడా యూస్లెస్ కమెంట్స్ చెప్పాలంటే, బేస్లెస్ కమెంట్స్. ఈ కమెంట్ చేయకముందు జాగ్రత్తగా మాట్లాడితే కొంచెం పబ్లిక్ అంటే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, అభివృద్ధి సంక్షేమ పథకాల మీద తప్పితే మిగతా వాటి మీద మాట్లాడడం వేస్ట్. ఇక్కడ మనకు కావలసిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే దానికోసం. అభివృద్ధి జరగాలి, సంక్షేమ పథకాలు ముందు పోవాలి. నిన్న చూడండి, నిన్న మొత్తం టైం అంతా వేస్ట్ అయింది వీటి మీదనే చర్చలు. మళ్ళీ పోయి పిసిసి అధ్యక్షులు మరి అధ్యక్షులుగా ఉండి కూడా మళ్ళీ అదే కమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వాటి మీద అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా డెవలప్ చేయాలి, తెలంగాణ ముందుకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏ విధంగా రాబట్టాలి, లేకపోతే కంపెనీ ఎట్లా తీసుకురావాలి, పెట్టుబడి ఎట్లా తీసుకురావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 35 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు వెయిట్ చేస్తా ఉన్నారు. కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం, అవి కంపెనీలు రావట్లే. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం, పెట్టుబడులు రావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. సో ఏ విధంగా మరి వాళ్ళు బతకాలి, ఏ విధంగా ముందుకు పోవాలి? రోజు రోజుకి ఏజ్ పెరుగుతా ఉంది. ఆ ఏజ్ తగ్గట్టుగా మనం కూడా కొంత ఎక్కడో ఒక దగ్గర ప్రైవేటో పబ్లికో లేకపోతే ఇంకో సెక్టర్స్ లోనే వాళ్ళకు కూడా అకామిడేట్ చేస్తే వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశాలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు పోషించే అవకాశాలు కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆలోచించకుండా ఈ పనికి మళ్ళీ బేస్లెస్ కమెంట్ చేసుకుంటూ ఒకరికొకరు లీగల్ నోటీస్ పంపించుకుంటూ పోతే దేర్ ఇస్ నో పాయింట్. యాక్చువల్లీ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ దిస్. అందుకని ఏమంటున్నంటే ఇప్పటికైనా కూడా ఇలాంటివన్నీ మానేసేసి ఎవరిష్టం వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఏ పూజలు చేసుకోవచ్చు. మీరు కూడా చేయండి. ఒకవేళ నిజంగానే శుద్ధ పూజలు లేకపోతే ఆ పూజలు చేస్తే మీరు ఆ బ్రేక్ చేసుకుంటూ మీరు కూడా మాకు వర్షాలు పడాలి, మా ప్రభుత్వం ముందుకు పోవాలి, మేము ముందుకు పోవాలి, అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలని చెప్పి మీరు కూడా చేయండి. తప్పే ఉంది అక్కడ. ఎవరు అడుగుతారు మిమ్మల్ని? హరీష్ రావు గారు లేకపోతే ఇంకొకరు వచ్చా మిమ్మల్ని ఏమైనా అడుగుతారా? ఎవరు అడగారు? మీ ఎవరిష్టం వాళ్ళే. అందుకని ఇప్పటికైనా అవన్నీ మానేసేసి చౌకబారు రాజకీయాలు మానేసేసి అభివృద్ధి గాని సంక్షేమ పథకాల దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, రామూర్తి గారు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించడం మనం చూసాం. అండ్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్లు నిజంగానే ఒకవేళ వచ్చి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదంటే ప్రజల ముందుకు వచ్చి ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అనే రీజన్ చెప్తే ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చేసే అవకాశం ఏమన్నా ఉందా?
చిల్లర మాటలు మాట్లాడాయి. దాని తర్వాత చిల్లర మాటలు కూడా సమాధానం చెప్పాలి, ప్రెస్ ముందుకు రావాలంటే ఆల్రెడీ మా స్పందన క్లియర్ గా చెప్పడం లేదు. హరీష్ రావు గారు నోటీస్ పంపినప్పుడే అది రిటర్న్ గా పంపినా లేకపోతే ఓవరాల్ గా చెప్పినట్టే, దానిలో ఇంకా స్పందించలేదన్న తప్పు. స్పందించినాము కాబట్టి లీగల్ నోటీస్ పంపినాము. అదే విధంగా కొల్లూరు ముఖాంబికా దేవికి సంబంధించిన ఆలయానికి ఉంటుంది, అది కొంత శివమొగ్గ జిల్లాకి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి అందరూ వెళ్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మహాకాళి, మహాలక్ష్మి, దాని తర్వాత సరస్వతి అమ్మవారి ఇట్లా వరుస క్రమంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అలాంటి టెంపుల్. అంత అద్భుతమైన టెంపుల్. అమ్మవారిని ఏదైనా కోరుకుంటే కోరికలు తీరుతాయి అంతే. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూసో లేకపోతే రాజకీయంగానో లేకపోతే ఇంకేదన్నా ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పోయింది చూసాము, అదేవిధంగా డీకే శివకుమార్ పోయింది చూసాము, వాళ్ళందరూ కూడా మొక్కున్నారు, మేము కూడా గట్టిగా మొక్కున్నాం. హిందువులు ఎవరైతే దేవాలయాలకు పోతే కోరికలు కోరుకోవడం అన్నది కామన్. కానీ పూజలకు అదే విధంగా కోరికలకు అదే విధంగా మిగతా వాటికి తేడా తెలియని వాళ్ళు అదే విధంగా అమెరికాలో కూర్చొని ఏది పడితే అది ఒకరు ఏ చిన్న ఇష్యూ అయినా ఒక వీడియో పెడతాడు, ఓ రీల్ పెడతాడు. ఆయన రీల లీడర్ అయిపోయాడు. ముఖ్యంగా ఏంటంటే ప్రజా సమస్యలు గాలి కొదిలి అసలు నువ్వు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు సంవత్సరంలో లేదు. ఇప్పుడు 31 నెల 32 నెల పడుతున్నది. ఈ విషయంలో మాట్లాడరు. అదే విధంగా విద్యార్థులు పుట్ట చేస్తున్నారు. వాళ్ళకి ఆహారం కూడా పెట్టలేక ఇబ్బందికరమైన వాతావరణం, దాదాపు 100 మంది విద్యార్థులు చనిపోతున్నారు, 1000 మంది అస్వస్థకు గురవుతున్నారు. దాని గురించి మాట్లాడరు. ఆఖరికి రైతులు వీళ్ళు వచ్చిన తర్వాత 800 మంది రైతులు చచ్చిపోయారు, దాని గురించి మాట్లాడరు. అదే విధంగా 6 గ్యారెంటీ గురించి మాట్లాడరు. ఏం అడిగినా కూడా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ. అరే మీరు వచ్చిలు పోయి మీరు ఇంకా పరిపాలనకు వచ్చి ఇంకా పోయి తెచ్చుకోండి, మీ పరిపాలన మీద దృష్టి సారించండి అంతే తప్ప కానీ మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి. మంత్రాలు ఉంటే ఏం చేస్తున్నావు? మరి నేను ఏమంటున్నా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా మంత్రాల నెపం మోపినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. మంత్రాలన్న అంశం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఈ సమాజంలో ఇంత అడ్వాన్స్ గా ఉన్న ఈ సమాజంలో మంత్రాలు అన్న మాట మాట్లాడడం వాస్తవం చెప్పాలంటే ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే పరశురాముని గొడ్డలి, పరశురామునికి సంబంధించిన ఆనవాళ్ళు, అదేవిధంగా ఆదిశంకరాచార్యులు కూడా తిరిగిన ప్లేస్ అది. అలాంటి యాగాలు పూజలు చేసిన ప్లేస్ లో యాగాల పూజలకు తాంత్రిక పూజలకు తేడాలో ఏం చేస్తారంటే తాంత్రిక పూజలు ఎప్పుడు చేస్తారు? గుళ్ళల్లో ఏరు. మళ్ళీ కూడా చెప్తున్నా, అర్ధరాత్రి అపరాత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు చేసినట్టు లేకపోతే రియల్ ఎస్టేట్ ఒక సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ స్థలంలో రాత్రి కూర్చొని చేసినట్టు నేను అంటాను. అట్లా నేను అన్నాను. ఎందుకంటే నాకు ఆ మంత్రాల మీద తంత్రాల మీద నాకు నమ్మకం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ మీ పూజలు నమ్ముతాం అంతే తప్ప కానీ ప్రజలు నమ్ముతాం. ప్రజా సంక్షేమాన్ని ప్రజల బాగు కోసం కోరుకున్న పార్టీ, ప్రజల కోసం ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ నెల కోసం ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ బాగుండాలని దాదాపు 98 లక్షల ఎకరాలకు 9.5 ఏళ్లలో మేము నీళ్లు తీసుకొచ్చిన మేము అనలేదు కదా, పార్లమెంట్ ఎక్కడ చెప్పినాయి. ఇలాగ మేము ముందుకు పోయినాం తప్ప మంత్రాలు తంత్రాలని ఈ విధంగా ప్రజలను మేమే వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధలో ఉన్నాం. మొన్న మా పెద్దశ్వరి చెడు చనిపోయి మేము అంత బాధలో ఉన్నాం. ఈ బాధలో ఈ పిచ్చి పిచ్చి మాటలతోని పిచ్చి పిచ్చి కథలతోని ఏందండి ఇది? సమాజాన్ని అదే విధంగా రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం. మీరు అన్న హామీలో నెరవేర్చుకోండి, మీరు అన్న పరిస్థితులు నెరవేర్చుకోండి అంతే తప్ప కానీ మీరు పరిపాలనకు వచ్చిన దేనికోసం పగలు ప్రతీకారాలు ఈ విధంగా వ్యక్తిగతంగా హరీష్ రావు గారి మీద ఎన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడతారండి? ప్రతిసారి ప్రతి డిబేట్ లో ప్రతి ప్రెస్ మీట్ లో హరీష్ రావు అంటే భయం. ఆ భయాన్ని ఓడగొట్టుకోండి. ఎందుకంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఏం చేయాలో ఏ కొట్లాడో మేము కొట్లాడతాం. మీ దగ్గర సమాధానం చెప్పండి. 6 గ్యారంటీల ప్రభుత్వం అన్నారు కదా, 6 గ్యారంటీలు కాదు, దానితో పాటు ఇంకో సరిపోయినట్టు 7వ గ్యారంటీ ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించవచ్చు అంటే ఈ ప్రశ్నిస్తే కదా ఇక ప్రశ్నిస్తే అడ్డగడడం, ప్రశ్నిస్తే వివిధ అంశాల మీద ఏదో ఒకటి మనుషులకు ఏదో మామూలుగా బురద రుద్దడం, ఇలాంటి అంశాలు ఇంకేం రోజులండి? అంత పిచ్చి పిచ్చి కథలు కాకపోతే వీళ్ళకి వచ్చినప్పుడు కూడా కొంచెం సోయితో మాట్లాడాలి. ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, ఏమేమి మాట్లాడితే ఇక్కడికి పోతుంది. మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మనకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా అందులో చెల్లె అక్క అందరూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మోరే అది మూసినది కంటే అధ్వానంగా తయారైంది కాంగ్రెస్ వాళ్ళ నోరు. అదే విధంగా ఏదో ఆయన తాగి అమెరికాలో మాట్లాడచ్చు. మిగతా కింద వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా గొర్రెలా అండి? ఆ సామా ఏదో కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు ఉప్పల్లో, ఆయన అదే మాట. దాని తర్వాత టీపీసీ ప్రెసిడెంట్, ఆయనకు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బీసీ బిడ్డ. జ్ఞానం ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాలి. మళ్ళీ కూడా చెప్తున్నా, బీసీ బిడ్డ అయితే నేను కూడా బీసీనే. కనీస పరిజ్ఞానం ఉండాలి కదా. మంత్రాలు అని మాట్లాడితే, తంత్రాలు అని మాట్లాడితేనే నీ పరిజ్ఞానం, నీ తెలివి ఎక్కడున్నదో అరికాలలో ఉన్నట్టు తెలిసిపోతుంది జనాలు. అదే పిచ్చోళ్ళా అండి? అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ గా ముందుకు పోతున్నది. వర్షాలు కూడా కృత్రిమంగా కురిపించే పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు. నీకు లేకపోతే వర్షాలు కురవకపోతే కృత్రిమమైన వర్షాలు కురిపించండి. మేము చేయలేదా? స్టార్టింగ్ లో మాకు వచ్చినప్పుడు వర్షభావ పరిస్థితి ఉంటే కృత్రిమ వర్షాలు కురిపించి మేము కూడా కొంత ఖర్చు పెట్టినాం. గట్ట చేయాలి కానీ ఈ విధంగా ముందుకు పోవాలి కానీ పూజలతోని మంత్రాల చింతనగా రాలని ఇంతకుముందే మిత్రుడు అన్నాడు. మరి ఎక్కడ రాలుతాయి? మరి ఎందుకంటున్నారు మీరు?
అనడం ఎందుకు? సిరీస్ చెప్తే చిన్న నోట అనడం ఎందుకు, పెద్ద నోట వాడడం ఎందుకు, లేకపోతే పెద్ద నోట అనడం చిన్న నోట వాడడం ఎందుకు? సపరేట్గా మీ పరిపాలన మీరు చేసుకోక మా కొట్లాడ మేము కొట్లాడుకుంటున్నాం. మాకేమైనా ఉంటే సమాధానం చెప్పండి అంతే తప్ప. కానీ మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. పోలీస్ కానిస్టేబుల్ 20,000 జాబులు ఉన్నాయి, మీరు 7,000 ఎందుకు ఇస్తున్నారు? విద్యార్థులు అడుగుతున్నారు, వాళ్ళ పక్షాన మేము అడుగుతున్నాం. దాని విషయంలో సమాధానం చెప్పారు. ఆఖరికి డీజీపీ కూడా క్లియర్ అయిపోయింది 20,000 జాబులు ఉన్నాయని. మరి 7,000 ఎందుకు నింపుతున్నారు? దీని మీద ప్రశ్న అడిగితే దీని మీద సమాధానం చెప్పారు. అంటే వాళ్ళ వేరే తీసుకొచ్చి దాని మీద పొద్దంతా తిప్పుకుంటే మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట. అదే విధంగా చెప్తున్నా, ఏ అంశాన్ని ఒక పెద్ద అంశం రాష్ట్రంలో ఉంటే దానికంటే ఓ చిన్న అంశాన్ని తీసుకొచ్చి దాని పొద్దంతా తిప్పడం బాగా అలవాటైంది. అంతే తప్ప కానీ ప్రజల గురించి కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క బాగు కోసం కానీ ఏ రోజన్నా ఆలోచించిన 32 నెలలుగా మీరు చేస్తున్న అరాచక పాలన. నేను అంటున్నా, నేను అంటాడు మళ్ళా మారీచుడు అంటాడు, ఈచుడు అంటాడు, ఏదో పునర్లాగా ముడి పెడతాడు. నేను అంటున్నా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నది రేవంతాసురుడు. ఈ రేవంతాసురుడు చనిపోయిన రోజు వాస్తవంగా దసరా దీపావళి వస్తుందని చెప్తున్నా. ఏందండి ఇవన్నీ మాటలు? ఓకే, శివకుమార్ గారు చెప్పండి. ఏం చెప్తారు రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ కి? రామ్మూర్తి మాట్లాడిన విషయమే ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పిండ్రు. నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నా. మన జీతలుగా కాకుండా కూడా ఇప్పుడు కోటేశ్వరరావు గారు నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ టాపిక్ మీదనే ఒక 3-4 ఛానళ్లలో మాట్లాడడం జరిగింది. నేను ఓపెన్ గా ఏం చెప్తున్నా అంటే, నిజంగా కూడా ఎవరెవరో ఎక్కడో దర్శనానికి పోతారు, ఇంకేదో ఓకే. మన మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అలిగేషన్ మీద మీడియా ముందు వచ్చేసి నోటీసులు పంపిస్తున్నావు అంటే అర్థమైంది, నువ్వు మీడియా ముందు రాకుండా దాన్ని మళ్ళీ ఇంకా పెద్దగా చేయకుండా నోటీస్ పంపిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఓపెన్ గా మీడియా ముందు వచ్చేసి నేను ఫలానా పూజకి వెళ్ళిన, ఇప్పుడు రామ్మూర్తి చెప్పినట్టు చెప్పినా ఈ రోజు ఈ సబ్జెక్ట్ మీద ఇంకా ఫ్యూచర్ లో ఆ టాపిక్స్ ఉండవు, దీని మీద డిబేట్స్ ఉండవు. ఎందుకంటే నిజంగా కూడా ఆలోచిస్తే నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా కూడా నేను ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ ఈవెన్ ఛానల్లో కూడా చేయొద్దు నన్ను అడిగితే. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా. ఎందుకంటే నేను ప్రస్తుతానికి మన ఉజ్జయిని ఒక్క నిమిషం రామూర్తి ఇప్పుడు మొన్ననే ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో బోనాలు జరిగినాయి. తర్వాత రంగము భవిష్యవాణి కూడా జరిగింది. భవిష్యవాణిలో కూడా ఆమె ఓపెన్ గా చెప్తుంది, అమ్మవారు ఎవరైతే ఇప్పుడు ఎవరెవరికి నమ్మకాలు ఉన్నాయి ఎవరెవరికి నమ్మకాలు లేవు అనేది పక్కన పెడితే, ఇప్పుడు మా కోటేశ్వరరావు గారు ఓపెన్ గా చెప్పిండు నేను హేతువాదని. రైట్, ఆయన నమ్మడు. అది మాకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ 5.5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ఏదో ఛానల్లో మాట్లాడుతున్నారు, ఓపెన్ గా తెలుసు. అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. హేతువాదులు అంటే అసలు నా దేవుని నమ్మరు, నా దయ్యాన్ని నమ్మరు, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మొన్ననే భవిష్యవాణిలో అమ్మవారు పూనకం వచ్చినప్పుడు ఏం చెప్పింది, మొత్తానికి వాయు వర్షాలు లేకుండా పోతుంది, అహంకారంతో పోతుంది, ప్రజలలో మార్పులు ఉండాలా, తల్లిదండ్రులు మొత్తానికి పిల్లల్ని పట్టించుకుంటలేరు, అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి, రేపు వర్షాలు బీభత్సంగా వస్తాయి, దాంట్లో కొట్టుకపోతారు, మీకు అన్ని దురుద్దేశాలు ఉన్నాయి, ఈ దురుద్దేశాలలో మీకు ఇబ్బంది అవుతుంది అనే రకం కూడా ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో స్వర్ణలత అని భవిష్యవాణి చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితులు మనం ఆలోచిస్తున్నాం. అంటే ఓపెన్ గా పూజలు అనే ఒక రకంగా ఉంటుంది, శుద్ర పూజలు అనే రకంగా ఒక రకంగా ఉంది. ఆ ఒక టాపిక్ వచ్చింది, ఆ పర్టికులర్ ఏరియా పర్టికులర్ టెంపుల్లో శుద్ర పూజలు చేస్తారు. ఇటు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి పైకి రావద్దు, లేకపోతే ఇంకా ముందు జరగవద్దు, ప్లస్ వర్షాలు అనే టాపిక్ మాట్లాడే. వర్షాల టాపిక్ అయితే నేను వినలేదు, సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో అప్పుడు ప్రెస్ మీట్ నేను మన దగ్గర ఏదో ఛానల్లో బయట కూడా వేయడం జరిగింది. కానీ ఈ మధ్యన మనం ఒక ట్రెండ్ కూడా చూస్తున్నాం, మొత్తానికి టీవీలలో మహిళలతో కూడా మొత్తం ఇదే రుద్ర పూజల టైపు, లేకపోతే ఒకరినొకరు ఇబ్బంది చేయడము, ఇదంతా కూడా ఈ మధ్య వరుసగా టీవీ సీరియళ్లలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. అదే సందర్భంలో ఈ టాపిక్ రామ్మోహన్ రెడ్డి ఎందుకు తీసిండు, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయనేది ఓపెన్ గా చెప్తుంది. కాబట్టి 1-to-1 హరీష్ రావు ఆయన ఎక్కడ కూర్చొని కూడా డిబేట్ చేసినా ఈ సమస్య సమసిపోతుంది. లేదా హరీష్ రావు నోటీసులు పంపించకుండా నేను ఓపెన్ గా నేను ఫలానా టెంపుల్ పోయినా, ఇప్పుడు మన బీజేపీ నాయకుడు చెప్పినట్టు అట్లయినా చెప్పండి, నేను ఫలానా పూజకు పోయినా, ఇప్పుడే డీకే శివకుమార్ పోయిండు, లేకపోతే రాహుల్ గాంధీ పోయిండు అనే రకంగా చెప్పిండు, బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలా, కాంగ్రెస్ గెలవాలి అనే రకంగా మాట్లాడిండు. అది అయ్యేది కాదు, పోయేది కాదు అని. అట్లేమన్నా నీకు అట్లాంటి అవకాశం ఉంది, నీకు అట్లాంటి ఆలోచన ఉంటే ఓపెన్ గా కమ్ అవుట్ అండ్ స్పీక్ ఇన్ ద మీడియా దట్ ఐ హావ్ నాట్ డిడ్ సచ్ థింగ్స్ అని చెప్పు, అట్లన్నా చెయ్యి.
అరే అది చెప్పేది లేదు, నోటీసు పంపించినా అయిపోయింది అంటే ఈ రోజు కనీసం రామ్మూర్తి అన్న బీఆర్ఎస్ కి డేర్ గా వచ్చి అట్లా చెయ్యడు అది పోవడం చెప్తుండ్రు. అదే హరీష్ రావుకి ఎందుకు ఆ ధైర్యం లేదు? హరీష్ రావు వచ్చి ఓపెన్ గా చెప్పమని చెప్పండి. హరీష్ రావు మీదనే అలిగేషన్ కాబట్టి హరీష్ రావు ఓపెన్ గా చెప్తే ఇంకా ఈ సమస్య గానీ ఈ దీని మీద చర్చలే ఉండవు. నేను బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఓపెన్ గా నేను స్టార్టింగ్ లోనే ఒప్పుకున్నా, ఇది పనికి మాలిన చర్చ, దీని మీద అసలు చర్చలు చేయాల్సిన అవసరమే లేదనే రకంగా నేను ఎందుకన్నా, ఎందుకంటే ప్రస్తుతానికి ఏముంది, ఏం చేయాలా, ఏం చేయబోతున్నాం, దీని మీద జరగాలి. ఆపోజిషన్ పార్టీ కూడా ఏం ఆలోచించాలా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి చేసింది, ఇది చెయ్యలేదు, ఇంకా మేనిఫెస్టోలో పెట్టిన పెండింగ్స్ ఇంకా ఉన్నాయి, అట్లేమన్నా వీళ్ళు డిస్కషన్ చేయాలి. కానీ అది పక్కన పెట్టి దీని మీద ఒక చర్చ చేయడం, దీని మీద చర్చ అంటే ఈ ఆరోపణలు చేసింది మీరేనండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఆరోపణలు చేసింది ఆయన. దేవాలయానికి వెళ్లారా, క్షుద్ర పూజలకు వెళ్లారా అన్నది ఎవరు కామెంట్స్ చేయలా. ఆ బీఆర్ఎస్ నుంచి గానీ, బీజేపీ నుంచి గానీ, ఇతరత్ర ప్రజలు కూడా ఎవరు ప్రశ్నించలా. మీరే కామెంట్స్ చేశారు. మీ టీపీసీసీ ప్రెసిడెంటే కామెంట్ చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు స్పందించారు. అసలు పాలిటిక్స్ ఎలా వెళ్తున్నాయి? ప్రజల సమస్యలను పక్కన పెట్టి పూజలు, క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు ఇవెందుకు తెరపైకి తీసుకొస్తున్నారనే డిస్కషన్. ఇది ఒక వేస్ట్ డిస్కషన్ కాదు, టైం వేస్ట్ అసలు కాదు. మీరేమన్నారు? ఖచ్చితంగా హరీష్ రావు వెళ్ళాడు, వర్షాలు పడకుండా ప్రజలు కరువు కాటకాలకి గురవ్వాలని చెప్పే క్షుద్ర పూజలు చేశారని మీరే ఆరోపిస్తున్నారు. మరి ప్రజా సమస్య కదా ఇది. ఆయన క్షుద్ర పూజలు ఒకవేళ చేసుంటే ఆయన బానే ఉంటాడు, ఆరోపణలు చేసిన మీరు బానే ఉంటారు, బాధపడేది ప్రజలే కదా. సో దాని గురించే డిస్కషన్. టైం వేస్ట్ డిస్కషన్ అని అంటే మీరు అసలు కామెంట్స్ చేయడమే టైం వేస్ట్ కదా. నేను ఏమంటున్నా అంటే ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఉద్దేశం అది. మొత్తానికి హరీష్ రావు మీద ఖచ్చితంగా అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ వచ్చినప్పుడు ఎవరికన్నా సరే, ఇప్పుడు హరీష్ రావు లీగల్ నోటీసులు ఇచ్చారు. మరి నెక్స్ట్ ఏంటి? మీ స్టెప్ ఏంటి? మీ దగ్గర ఆరోపణలు ఉన్నాయి అన్నారు కదా, అంటే ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆధారాలు బయట పెడతారా ఏమన్నా? నేను అదే చెప్తున్నా. హరీష్ రావు మీద అలిగేషన్ మీద ఆయన బయటికి వస్తే ఆయన చెప్పింది తప్ప రైటా అనేటప్పుడు మా దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతారు తప్ప ముందు పెట్టారనే రకంగానే పిసిసి అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది. మొత్తానికి హరీష్ రావు కామెంట్ మీదనే నిర్ణయం ఉంటుంది. ఇది ఇంకా పెండింగ్ కావడవద్దు అనుకుంటే హరీష్ రావు కామెంట్ ఆయన మీడియా ముందు వచ్చి ఫలానా చెప్పింది అంటే అప్పుడు సామారామన్ రెడ్డి చెప్తారా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారా, మా పిసిసి అధ్యక్షుడు, అది నిర్ణయం తర్వాత అవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఈ టాపిక్ ఎండ్ కావాలంటే హరీష్ రావే దీని మీద కామెంట్ చేయాలి. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావు గారు లీగల్ నోటీసులు ఇచ్చుకోవచ్చు, లేదా రాజకీయంగా ఆయన విమర్శలు చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ మీరే అన్నారు కదా, రెండు పార్టీలు బాగానే ఉంటాయి, జనం కదా ఇబ్బంది పడుతున్నారని. ఆ జనం కోసమైనా గాని ఆయన ఆ తేదీల్లో ఎక్కడున్నారు? ఒకవేళ నిజంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు వెళ్లి పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయొచ్చు, అదేం తప్పు కాదు. ఇది అక్కడికి వెళ్ళాను అని కనుక అంగీకరిస్తే క్షుద్ర పూజలు చేసినట్టుగానే ముద్రపడుతుంది అనేటువంటి భయంతో హరీష్ రావు గారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవసరం లేదండి. అవసరం ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్తారు. నేను హేతువాదిని అయినా గానీ, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా గానీ, ఆ దేవాలయం ఎట్లా ఉంది, విగ్రహం ఎట్లా ఉంది అని చూడటానికి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ కనీసం 2-3 సార్లు వెళ్ళి వచ్చాను. అది వేరు. మీరు అక్కడికి వెళ్ళారని నన్ను అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా అడిగితే తప్పే ఉంటే తప్పేంటి? ఒక వెంకటేశ్వర స్వామి కాదు, అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని కూడా నేను సందర్శించాను. ఇవన్నీ కూడా ఒక చరిత్ర, ఒక కట్టడాలు వాటన్నిటికీ ఉంటాయి. అందుకని మీరు నా గురించి ఏమైనా అనుకుంటే నాకేం ఇబ్బంది ఏం లేదండి. అదే విధంగా ఇప్పుడు హరీష్ రావు గారు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి తేదీల్లో నిజంగా ఆయన వెళ్ళారా లేదా, వెళ్తే తప్పేంటి? ఆ విధంగా తాను సమర్థించుకునేటువంటి రైట్ హరీష్ రావు గారికి ఉంది. ఆయన ఆ మాట చెబితే ఇంత రచ్చ ఉండదు, ఇంత చర్చ ఉండదు అనేది నేను మళ్ళా చెప్తున్నాను. అటువంటి ప్రకటన ఒక్క ముక్క చెప్పమానండి. వెళ్ళాను, నేను పూజలు చేశాను అంటే నువ్వు క్షుద్ర పూజలైనా అప్పుడు క్షుద్ర పూజలను నిరూపించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటది. వీళ్ళ దగ్గర అలాంటి ఆధారాలు ఏమీ లేవు. నేను చెప్తున్నాను, నాకు తెలుసు. ఎవ్వరు ఇంతవరకు అటువంటి ఆధారాలు కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అప్పుడు వీళ్ళు డిఫెన్స్ లో పడతారు. అందుకని మరి హరీష్ రావు గారు అలా హెసిటేట్ చేస్తున్నారు అనేది సమస్య. ఓకే, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి, ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఒక బాధ్యతగా
మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. దగ్గర 9.5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారు, హెల్త్ మినిస్టర్ గా పనిచేశారు, రకరకాల శాఖల్లో పనిచేశారు. పనిచేసినప్పుడు ప్రజలకి అంటే బేసిక్ గా ఆయన వ్యక్తిగతం అది, కానీ చెప్తే ఆయన ఒకవేళ ఇగో ఈ దేవుళ్ళకి పోతున్నాం, దగ్గరికి పోతున్నాం, ఈ టెంపుల్స్ కి వెళ్తున్నాం, ఇక్కడ పూజ చేసుకుంటే మనకి బాగుంటది, మన తెలంగాణ అభివృద్ధికి బాగుంటదని తెలంగాణ ప్రజలు కూడా చెప్తే మనందరం కూడా పోయే అవకాశాలు ఉంటాయి కదా. ఎవరైతే నమ్మకాలు ఉంటాయో, నమ్మకం ఉంటుందో డెఫినెట్ గా ఆ గుళ్ళకి వెళ్ళేసి మనం కూడా పూజలు చేయొచ్చు. అంటే బాధ్యతగా ఉన్న ఒక మంత్రిగా ఉన్నప్పుడు, అదే అంతకుముందు మంత్రిగా పనిచేసినప్పుడు ఇట్లాంటి కమెంట్స్ వచ్చినప్పుడు, మీరు శుద్ర పూజలు చేశారు, చేస్తున్నారు, ఈ రోజుల్లో ఈ తేదీలో వెళ్ళలేరని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా హరీష్ రావు గారి మీద ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు కదా, ప్రజల్లో ఉన్నారు, ప్రజలు ఉన్నప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఒక ఎల్ఓపిగా, డిప్యూటీ ఎల్ఓపిగా ఉన్నారు కాబట్టి వారి మీద కూడా కొంత ఉంటుంది. నేను నా పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఈ టెంపుల్ కి వెళ్ళాను, ఈ పూజ చేశాను, లేకపోతే ఇంకొకటి మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అభివృద్ధి చెందాలో, లేకపోతే ముందుకు రావాలో, ముందు గెలవాలో అన్న ఆలోచనతో నేను ఈ పూజ చేశాను చెప్పుకుంటే ఈ లీగల్ నోటీసులు, ఆ నోటీసులు, ఈ నోటీసులు ఉండవు కదా. సో ఒకవేళ ఇట్లా ఈ సమాధానం చెప్పకుండా లీగల్ నోటీసులు ఇస్తే వాళ్ళని, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్స్ కానీ కమెంట్స్ ని మీరు మాట్లాడొద్దని ఒక నోటీసులు ఇస్తే రేపొద్దున వాళ్ళు హరీష్ రావు గారి మీద కూడా అనుమానం వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజంగానే చేసిండేమో, దాన్ని మాట్లాడకుండా లీగల్ నోటీసులు పంపించిండేమో అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారు. ఆ విధంగా కాకుండా ఆయన కూడా బయటకు వచ్చేసి నేను పోయి ఈ టెంపుల్కి వెళ్ళాను, ఈ పూజ చేశాను, నా కోసం చేశాను, హెల్త్ కోసం చేశాను, లేకపోతే తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం చేశాను, తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఆలోచన చేశాను అని చెప్పుకుంటే బాగుంటది. ఎందుకంటే కేసీఆర్ గారు, వెంకటరెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి పరచాలంటే ఈ 9.5 సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉండేది. అర్థమైంది. అదే అంటే నేను ఏమంటున్నా, అంతకుముందు కేసీఆర్ గారు కూడా రకరకాల యాగాలు చేసినప్పుడు ఒక 1 month నుంచే ప్రచారం మొదలుపెట్టి, ఎందుకంటే బ్రాహ్మణులు పిలిపించడం కానీ, అందరిని పిలిపించడం కానీ, సో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తుండేది. అంతా కూడా బయట కనపడేది, అంటే క్లియర్ గా ఈ పూజలు చేస్తున్నాం అని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఆ మాట చెప్తే ఎంత క్లోజ్ అయిపోతుంది, ఇష్యూనే క్లోజ్ అవుతుంది. ఇక శుద్ర పూజలు ఉండవు, చౌకబార్ రాజకీయాలు ఉండవు, తాంత్రిక పూజలు ఉండవు, సో ఏది ఉండదు. ఒక టెంపుల్ కు మనం తమిళనాడుకి వెళ్తా ఉంటాం, తంజావూరు కానీ మిగతా టెంపుల్స్కి వెళ్ళి వస్తా ఉంటాం. ఎందుకు వెళ్తాం అక్కడికి? మనకు మంచి జరగాలని, మనం బాగుపడాలన్న ఆలోచన, పర్సనల్ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ తెలిసిపోతా ఉంటాం, చెప్పిపోతుంటాం, చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోతుంటాం. అట్లాగే ఇప్పుడు 2-3 టెంపుల్స్ కి ఏమైతే హరీష్ రావు గారు వెళ్ళారో అది కూడా బయట చెప్తే మిగతా వాళ్ళు కూడా పోయి వస్తారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ పోయిండు, కే శివకుమార్ పోయిండు, ఇంకొకరు పోయారు అంటే, సో దాంట్లో ఏంటి మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటే మిగతా వాళ్ళు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అది చెప్పాల్సిన బాధ్యత హరీష్ రావు గారి మీద కూడా ఉంటుంది. ఇవన్నీ క్లోజ్ చేయాలంటే ఈ లీగల్ నోటీసులు ఎప్పుడైనా ఇవ్వచ్చుకోవచ్చు, ఎవరైనా ఇస్తారు. ఇట్లాంటి చిన్న ఏమైనా ఇట్లాంటి జరిగినప్పుడల్లా నోటీసులకి భయపడేంత ఇది ఉండదు ఈ రోజుల్లో. కానీ కాకపోతే బయటకు వచ్చి చెప్తే మాత్రం డెఫినెట్ గా ఇవన్నీ, ఈ అంశాలన్నీ కూడా సర్దుమనిగే అవకాశాలు ఉంటాయి. సో మిగతా వాళ్ళు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రామూర్తి గారు, రామూర్తి గారు కంటిన్యూ. కన్యాకుమారికి అదేవిధంగా గోకర్ణకు మధ్యలో ఉన్నాయి పరశురాముడు అని చెప్పుకుంటారు. అంత పవిత్రమైన అక్కడికి పోవడం వల్ల అంటే వ్యక్తులకు మంచి జరుగుతుంది తప్ప ఎవరికి కూడా ఏ దేవుడు కూడా అన్యాయం చేయడండి. ఇప్పుడు కోరుకుంటాం, మనం కోరుకుంటే మాత్రాన అన్యాయం జరుగుతుందని కూడా తప్పు. ముఖ్యంగా మేము, మా పార్టీ కానీ, మా వ్యక్తిత్వం కానీ ప్రజలు సంతోషంగా ఉండాలి, పరిపాలకులు సంతోషంగా ఉండాలన్న అంశమే ఉంటుంది తప్ప మా దగ్గర ఇంకా వేరే ఉండదు. ఒక ప్రతిపక్ష పార్టీగా మళ్ళీ అధికారం రావాలని కోరుకోవడం కామన్. అది ఇంకోటి ఏంటంటే, పరశురాముడు సృష్టించిన పవిత్రమైన ప్లేస్ కి ఖచ్చితంగా పరశురాముని గొడ్డలికి వీళ్ళు బలవుతారు. ముఖ్యంగా చెప్తున్నా, గలీజ్ మాట్లాడినా, లేకపోతే గలీజ్ గా ఆలోచించుకున్నా, లేకపోతే వివిధ అంశాలు, ఎందుకంటే శుద్ర పూజలు అని చెప్పినా కూడా అమ్మవారి ఆగ్రహానికి పక్క గురవుతారు. ఎందుకంటే ఆమె ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, వాస్తవంగా చెప్పాలంటే అది ఆదిపరాశక్తి, దాంతో పాటు శ్రీచక్రం కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ ఆది శంకరాచార్యులు తీసుకొచ్చి పెట్టిన పవిత్రమైన ప్లేస్ లో క్షుద్ర పూజలకు స్కేరప్ అడ్రస్ గా చిత్రీకరించాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అమ్మవారు క్షమించదు. అదే విధంగా
శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్. అది కూడా అద్భుతమైన టెంపుల్. దానికి మేము కాదు, వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు భక్తులు పోతారు. ఈ భక్తులు పోయే ప్లేస్ కు మీరు యుద్ధ పూజలు చేస్తున్నారు అని మాట్లాడడం అంటే వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ ను అదే విధంగా పరిణితిని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఆలయాలకు పోతున్న వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక హిందువులైనా అందరూ, ఎందుకంటే మాకంటే పెద్ద హిందువు లేరు, ఎందుకంటే మీకు కూడా తెలుసు. ఇప్పుడు మేము ఏం చేసినాం గత 9.5 సంవత్సరాలు ధూప నైవేద్యం కింద, ఎందుకంటే మేము అక్కడ అర్చకులను కూడా ఆదుకున్న పరిస్థితి చూసాం. అదే విధంగా ఆలయం కట్టినాం, సచివాలయం కట్టినాం, యాదగిరి గుట్ట కట్టినాం, అదే విధంగా సచివాలయం కూడా కట్టినాం. ఈ విధంగా ప్రజల మధ్యలో ఉన్నాం తప్ప మేము ఎక్కడ కూడా క్షుద్ర పూజలను కానీ పూజలు చేసినాం, అదేవిధంగా పురస్కారాలు చేసినాం. కానీ క్షుద్ర పూజలకు మేము క్వైట్ ఆపోజిట్. మాకు అలాంటి అంశాలు కానీ అలాంటి వాటి మీద ఎక్కడ నమ్మకం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా నమ్మకం ఉన్నదంటే కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులు గతంలో చేసిండు అన్నది కూడా పలు మాధ్యమాల్లో వినిపిస్తున్న తీరు. కానీ మాకు సంబంధించిన నాయకులు కానీ మేము కూడా మా కష్టాన్ని నమ్మినాం, కొట్లాటాన్ని నమ్మినాం, అంతే తప్ప కానీ మరి తెలంగాణ రావాలనుకుంటే మేము అప్పుడు తెలంగాణ రావాలనుకున్నాం. క్షుద్ర పూజలు చేయకపోతే మా సోనియా గాంధీ మీద, లేకపోతే మన్మోహన్ సింగ్ మీద, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద, లేకపోతే అప్పుడు ఇందిరాగాంధీ మీదనో. ఇప్పుడు ఎందుకంటే 69లో 369 మంది చెప్పినప్పుడు మేము ఏం చేయలేదు. అదే విధంగా భయపడ్డాం చాలా సంవత్సరాలు, 60 ఏళ్ళు భయపడి వెనుకకు పోయినాం. దాని తర్వాత మన గౌరవ కేసీఆర్ చిత్ర ధైర్యంతో ముందుకు పోయినాం. మంత్రాలు చేసినామా, తంత్రాలు చేసినామా? నేను చెప్తున్నా, ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. అంతిమంగా ధర్మం వైపు ఉన్న మా పార్టీ ఓటములు విజయాలు అన్నది వాస్తవంగా రాజకీయాల్లో కామన్. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత మేము పరిపాలన మీద దృష్టి పెడుతుంది తప్ప ఈ పాప పనుల మీద కానీ పాప ఆలోచనల మీద ఎప్పుడు ఉండదు. ఓకే, శివకుమార్ గారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు రామ్మూర్తి మాట్లాడిన దాని మీద నేను కామెంట్ చేస్తాను. అంటే గోకర్ణ అనేది ఒక ప్రసిద్ధి ఏంటంటే జస్ట్ ఎస్టర్డే అంటే నిన్ననే సాయంకాలం మా అయ్యంపుడు శ్రవణ్ కుమార్ అని తర్వాత ఒక 5 members తో పోయింది. అక్కడ ఏమంటే పితృలకి శాంతి పూజ చేస్తారు అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మన వచ్చేస్తే తిరుపతి పోతే అక్కడ రావుకేతు. ఒక్క నిమిషం అమ్మా రామ్మూర్తి, నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. తిరుపతి పోతే ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టు ఆయన హేతువాదైనా అక్కడ ఈ హేతువాదులందరూ కూడా అక్కడ పోయినాక రీసెర్చ్ చేయడానికి, లేకపోతే అక్కడ ఏముంది ఏందనేది వాళ్ళ ఆలోచన ప్రకారం పోతారు. అక్కడ పోతే రావుకేతు పూజ చేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే మనలో నమ్మకం ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు అదే కోటేశ్వరరావు గారిని తీసుకుపోయి రావుకేతు పూజ చేయాలంటే నాకు అవసరమే లేదు, నేను అటువంటి దగ్గర పోను, నా డబ్బులు వృధా అంటాడు. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మేము ఒక్క నిమిషం ఆమమ్మ రన్నింగ్ కామెంట్ చేయకు, నువ్వు మాట్లాడడం నేను మాట్లాడే కదా చెప్పని. ఒక్క నిమిషం రామూర్తి గారు 1 minute కంటిన్యూ శివకుమార్ గారు. ఆ రకంగా ఆలోచిస్తే వీళ్ళు మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పాపం రామ్మూర్తి ఫ్లోలో ఒక మాట అనేది ఇందిరాగాంధీ వీళ్ళ పార్టీ ఎప్పుడు పుట్టింది, సోనియా గాంధీ దయ వల్ల సోనియా గాంధీ కాలు మొక్కి కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి అయింది. అది మర్చిపోయి వీళ్ళు మొత్తం తాతల కాలం నుంచి మేమే ఉన్నాము అనే రకంగా వీళ్ళు మాట్లాడితే ఇంకా మనం ఏం మాట్లాడలేము. వీళ్ళు మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అదే చెప్పిన రామ్మూర్తి రన్నింగ్ కామెంటరీ బంద్ చేయి, నువ్వు చెప్పిన దానికి నేను విన్నా దానికే సమాధానం చెప్తున్నా. నేను రన్నింగ్ కామెంటరీ వద్దమ్మా, రన్నింగ్ కామెంటరీ వద్దు, నా మాట విను. నేను ఏం చెప్తున్నా, నువ్వు చెప్పినప్పుడు నేను మాట్లాడలేదు, నేను చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పిన దానికి నువ్వు చెప్పిన రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు టైం ఇస్తాను, ఒక్క నిమిషం కంటిన్యూ శివకుమార్ గారు కంటిన్యూ చేయండి. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా వీళ్ళు ప్రజలను అడ్డుపెట్టే పోయినరు. వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఈ రోజు ఎంత డబ్బులు సంపాదించారు, చెరువులు కుంటలని అవిటిని మింగిరు. మొన్న రీసెంట్ కూడా మనం ఏదో పేపర్ల కేటీఆర్ ఆధ్వర్యంలో ఎంత మందికి ఎన్ని కట్టబెట్టినరు అనేది కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది, మనం అందరం చూడడం జరిగింది. మీరు కూడా న్యూస్ రీడర్ గా న్యూస్ చదివి ఉండొచ్చు. అంటే వీళ్ళు మొత్తానికి ప్రజలకు చేసిన దానికంటే వీళ్ళు సొంతంగా చేసుకుంది నీళ్లు నిధులు నియామకాలు. అంటే ఆ నీళ్లు నిధులు నియామకాలంతా కూడా బీఆర్ఎస్ లకి చెందినవి. అది కూడా రామ్మూర్తి అసెంబ్లీలకు కాదు, మొత్తానికి పెద్ద నాయకులు ఎవరైతే అనుకున్నారో హరీష్ రావు, కేటీఆర్. రన్నింగ్ కామెంటరీ బంద్ చేయి తమ్ముడు, మాట విను. రన్నింగ్ కామెంటరీ బంద్ చేయి, నువ్వు రాసుకో, కావాలిస్తే నువ్వు రాసుకొని మాట్లాడు. యాంకర్ గారు చెప్పండి ఆయనకి. రామూర్తి గారు ఆయన కంప్లీట్ అయ్యాక మీకు టైం ఇస్తా. రామూర్తి గారు ఆయన కంప్లీట్ అయ్యాక మీకు టైం ఇస్తా. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఇద్దరం మాట్లాడితే అర్థం కాదు. ఆయన కంప్లీట్ అయితే మీకు టైం ఇస్తా. చెప్పండి శివకుమార్ గారు చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళు
స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో స్కామ్ ఉన్నది. ఈ రోజు ప్రజలని అట్టేట్లా ముంచేసిండ్రు. కాళేశ్వరం అన్న అది మునిగిపోయింది, 3 సంవత్సరాల కట్టి మొత్తానికి మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇప్పటి వరకు ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు, అవి ఏదో లైట్ రిపేర్ చేయడం తప్పింది. వీళ్ళు 3 సంవత్సరాల ఆగ మీద కట్టి డిస్కవరీ ఛానల్ కు పైసలు ఇచ్చి డిస్కవరీ ఛానల్ లో కూడా ప్రచారం చేసి డబ్బులు కడితే ఈ రోజు డిస్కవరీ ఛానల్ కూడా ఈ కాళేశ్వరం నుంచి తీసి పక్కన పెట్టేసారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ జెన్యూన్, ఇట్స్ ఆల్రెడీ ఫేక్ ప్రాజెక్ట్ అనే రకంగా వాళ్ళు పక్కన పెట్టిండ్రు. ఓకే శివకుమార్ గారు, రామూర్తి గారు చెప్పండి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి ఇల్లు రెడ్డికుంటలోనే ఉన్నది, కుంట ఆక్రమించుకున్నాడు. అదే విధంగా పొంగులేటి ఫామ్ హౌస్ అది కూడా చెరువు ఆక్రమించుకున్నాడు. పట్ట మహేందర్ రెడ్డి కూడా చెరువు ఆక్రమించుకున్నాడు. కేవీపీ రామచంద్ర ఆయన చెరువు ఆక్రమించుకున్నాడు. రవికాంత్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి సుట్టపూడు ఆయన ఆక్రమించుకున్నాడు. వివేక్ అదే విధంగా వైవి సుబ్బారెడ్డి హైడ్రా ఆఫీసు, అదే విధంగా రంగనాథ్ ఇల్లు, ఓవైసీ సంబంధించిన కాలేజు ఇవన్నీ ముట్టుకోరు. వాస్తవంగా కూలగొట్టాలి, ఆదివారం శనివారం రావాలి, కూలగొట్టాలి, రాష్ట్రానందం ఉండాలి. ఏడుస్తుంటాడ ఇక్కడ ఆనందం అవుతుందట. ఇది ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ అసలు వాస్తవం చెప్పాలంటే ఆయన హిట్లర్ తో పోల్చుకుంటున్నాడు. ఆయనే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఓ ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఈ విధంగా మళ్ళీ మంత్రాలను మాట్లాడతారు. ఒక్కరు మాట్లాడిన మాటకు వెంటనే ఖండించాలి. ఒక తెలివి కళ్ళ పార్టీ అయితే అక్కడ ఏసీసీ ఏం చేస్తాంది, ఇక టీపీసీ ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడుతుంది. ఈ మధ్య మంచి హిందీ మాట్లాడుతుండు, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ. నువ్వు అది మర్చిపో. ఎందుకంటే ఎవడైనా పుట్టంగా రాదు, నువ్వు ఊర్లో ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నేను మహబూబ్ నగర్ లో పుట్టి పెరిగినా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. రేవంత్ రెడ్డి చెప్పిండు. ఈ రోజు మా దామోదర్ రాజనరసింహ ఏదైతే HPS లో చదివినా అని చెప్పిండు. పక్క నుండి ఈ రోజు నేర్చుకుంటుండు భయ్, తప్పేం లేదు. ఈ రోజు మంచిగా మాట్లాడుతుండు, అర్థం చేసుకోవాలా. గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా చెప్తావాను. ఏ రోజు మంచి నేర్చుకునేది ఇంగ్లీష్ మాట్లాడుతుండు కదా, నేర్చుకొని హిందీ మాట్లాడుతుండు కదా. ఇప్పుడు ఉన్నోళ్ళకి హిందీ రాదు, హైదరాబాద్ రాదు, ఇంగ్లీష్ రాదు. నేర్చుకొని తప్పేముంది, రైట్ శివకుమార్ గారు, రైట్. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? ఏంటి ప్రజలపైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అంశంగా కనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడేది మనం? ఎన్నికల్లో ఇట్లాంటి సమస్యలు ఏవి ఇంపాక్ట్ చూపించవు, అది నా గట్టి అభిప్రాయం. రెండోది, రామ్మూర్తి గారు అనేక విషయాలు చెప్పారు, నేను కాదంటున్నా. కానీ హరీష్ రావు గారు తిరుచిను షిమోగా వెళ్ళారా లేదా అనేటువంటి చెప్తే సరిపోద్ది. అది మినహా మిగిలిన విషయాలన్నీ చెప్తున్నారు. ఒకవేళ వెళితే తప్పేంటని, వెళ్ళారు, అక్కడ పూజలు చేశారు, అవి క్షుద్ర పూజలని కాంగ్రెస్ ఆరోపించింది. దానికి రుజువులు చూపించమని చెప్పేసి బంతిని అటు నెట్టాలి. అటు నెట్టకుండా వాటి ప్రాశస్త్యం గురించి అందరికీ తెలుసు, హేతువాదులకి తెలుసు, నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. నోటీస్ లో చెప్పడం జరిగింది, షిమోగా వెళ్ళాము, అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము. ఈ విషయంలో రామూర్తి తమ్ముడు నోటీస్ వద్దు, ఓపెన్ గా ప్రెస్ మీట్ చెప్పండి. రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీద చెప్పిండు, ఆయన కూడా ప్రెస్ మీద చెప్పమని చెప్పండి. ఎందుకు నోటీస్ ఇవ్వడం అంటే తప్పించుకొని తిరగడం. గతంలో కేటీఆర్ కూడా ఇట్లానే చేసిండు. ఈ కార్ రేస్ లా కేటీఆర్ కూడా అట్లనే చేసిండు. నోటీసుల మీద ఒకటి చెప్తాడు, మీడియా ముందు వచ్చి నేనే ఇమ్మన్నా అంటాడు. ఇవన్నీ తప్పుడు వద్దు. మీడియా ముందు వచ్చి ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం నా మాట విను. ఇప్పుడు ఓవరాల్ మన డిబేట్ లనే యాంకర్ ని పక్కన పెడితే మేము ముగ్గురం ఏకీభవిస్తున్నాం, హరీష్ రావు బయటకు వచ్చి చెప్పాలని. మీ బీఆర్ఎస్ నాయకుడిగా నువ్వు ఒక్కనే చెప్తాను, నువ్వు చెప్పినట్టు చెప్పండి. మీ హరీష్ రావుని రామ్మూర్తి ఎట్లయితే ఒప్పుకుంటున్నా అట్లా ఒప్పుకోమని చెప్పండి. క్షుద్ర పూజలు చేయడానికి పోలేదు, నేను దర్శనానికి పోయినా, లేకపోతే నేను ఒక గర్ల్ ఫ్రెండ్ తో పోయినా, ఏదో చెప్పండి. మీ ముగ్గురికి ఒకటే చెప్తున్నా, నోటి మాట కంటే నోటీస్ పెద్దది, దానికంటే వేరే పెద్దది ఏం లేదు. లీగల్ గా కొట్లాడడంలో ఒక మనిషికి, ఒక నాయకునికి ఉన్న హక్కు అది, అంతే తప్ప కానీ నోటీస్ కు నోటి మాటకు ముడిపెట్టకండి. నోటి మాట కంటే నోటీస్ చాలా పెద్దది. అవసరమైతే తెలుసుకోండి, చదువుకోండి. అది నేను దానికి మరి నేను ఏం చేయలేను. మీకు నోటి మాట కావాలనుకుంటే చెప్పండి శివకుమార్ గారు చెప్పండి. గతంలో సేమ్ ఇప్పుడు హరీష్ రావు ఏం చేసిండో కేటీఆర్ కూడా అదే చేసిండు. ఈ కార్ రేస్ లో ఆయన పబ్లిక్ లోనేమో కోర్టులోనేమో నాకు సంబంధం లేదు, అధికారులు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అనేమో కోర్టులో పెడతాడు. ఇటు మీడియా ముందు ఏం మాట్లాడతాడు, నేనే అధికారికంగా నేను చెప్పిన ఈ కార్ రేస్ కి అమౌంట్ ఈమని చెప్పి నేనే అధికారి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినివ్వండి. చెప్పండి శివకుమార్ గారు. అధికారికంగా నేనే చెప్పిన
ఒక మంత్రిగా నేనే చెప్పినానేమో పబ్లిక్ లో మీడియాలో చెప్తాడు. అటు మొత్తం అఫిడవిట్లు ఏం పెడతాడు, వెంకటరెడ్డి గారికి బాగా తెలిసి సబ్జెక్ట్. అఫిడవిట్లు ఏం పెడతాడు, నాకు సంబంధం లేదు, అధికారులు చూసుకోవాలి, నేను ఆర్డర్ ఇచ్చింది కానీ లీగల్ గా అవునా కాదా అని చూసుకోవాలి అనేది ఉండదు. అంటే ఇప్పుడు హరీష్ రావు కూడా ప్రజల ముందుకు వచ్చి మీడియా ముందు చెప్పాలా తప్ప నోటీసులు పంపితే దీనివల్ల వచ్చే లాభం లేదు, దీనివల్ల సమస్య పరిష్కరించబోదు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఒకటి ఫైనల్ గా ఏంటంటే రెండు పార్టీలు కూడా డైవర్షన్ రాజకీయాలు చేయకుండా ఒక అభివృద్ధి మీదనో సంక్షేమ పథకాల మీదనో ముందుకు పోతే వాటి మీదనే ప్రెస్ మీట్లు పెడితే ఇంకా బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే రెండు పార్టీలకు ఆ బాధ్యత ఉంది. 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. అవన్నీ మాట్లాడకుండా అవన్నీ చేయకుండా క్షుద్ర పూజలో లేకపోతే చౌకబార్ రాజకీయాలు ఇంకొకటి తాంత్రిక పూజలో ఎవరెవరో ఎక్కడో చేస్తున్నట్టే అదంతా వ్యక్తిగతం. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారు కూడా నేను అనుకుంటా రీసెంట్ గా 1 month బ్యాక్ ఎప్పుడో నేను ఫొటోస్ చూశాను. ఇది వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ బయటకు వచ్చాయి. అదే ఫొటోస్ ఎక్కడైనా పూజలు చేసినప్పుడు ఆ పూజలు కూడా ఫోటోలు బయటకు వస్తే వాళ్ళు కూడా సరే ఎక్కడో ఒక దగ్గర పూజలు చేసుకుంటారు కదా అనుకుంటారు ఎవరైనా కూడా, అది కామనే కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు పోయినావు ఎందుకు చెప్పలేదని చెప్పరు కదా. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి, క్లియర్ కనపడతా ఉంది. మేము తిరుమలకి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాం అని అందరూ అనుకుంటారు. ఇక అడిగే అవసరం కూడా ఉండదు. సో అలాంటివి కాకుండా బయట పెడితే ఆ ఫోటోలు గాని పూజలు గాని లేకపోతే బయటకు వచ్చి సమాధానం చెప్పడం గాని ప్రజలకి క్లియర్ గా ఈ టెంపుల్ కి వెళ్తే బాగుపడతాం లేకపోతే మంచిగా ఉంటది లేకపోతే మన డెవలప్మెంట్ అవుతుందనే ఆలోచన ఆ విషయంలో కూడా చెప్పడం చేస్తే ఏది బయటకు వచ్చినప్పుడు. సో అవన్నీ కూడా ఇట్లాంటి ఇష్యూస్ రావు, ఇట్లాంటి కమెంట్స్ కూడా రావు. సో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉంటుంది. అవన్నీ కూడా మానేసేసి ఇక డైవర్షన్ పాలిటిక్స్ కోసం మేము ఇక అది మీడియాలో ఉండాలి, మీడియాలో కోసమే మేము ఉంటున్నాం అన్నట్టుగా ఆలోచన చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా ఇష్యూస్ పెండింగ్ లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. చాలా మంది రైతులు గాని, మహిళలు గాని, నిరుద్యోగులు గాని, ఉద్యోగులు గాని, విద్యార్థులు గాని రకరకాలుగా ఏ రంగం చూసుకున్నా కూడా ప్రతి రంగంలో కూడా అన్ని సమస్యలు ఉన్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేకపోతా ఉంది. సో ఆ విషయంలో మాట్లాడుకుంటూ కొంత కన్స్ట్రక్టివ్ గా పార్టీలకు అతీతంగా ఏం చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది. తప్పితే పర్సనల్ డెవలప్మెంట్ తెలుసు మనకి, ఎవరెవరు బాగుపడ్డారు, ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా కోట్ల రూపాయలు సంపాదించారు అందరికీ తెలుసు ఎవరెవరికి. అవన్నీ కూడా ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు డెఫినెట్ గా బయటకు తీస్తారు. అవన్నీ కూడా బయటకు తీసినప్పుడు ఎవరెవరు ఎక్కడ దోచుకున్నారు, ఏ విధంగా దోచుకున్నారు అన్ని కూడా బయటకు వస్తాయి ఇటు ఏ పార్టీలో కూడా. అందుకనే దాని గురించి మాట్లాడకుండా మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ముందుకు పోవాలి, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, నిధులు ఉండాలి. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత రెండు పార్టీల మీద ఉంటది. తర్వాత దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా మేము బాధ్యత తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల నిధులు వస్తా ఉన్నాయి. ప్రతి రంగంలో ముందుకు పోతా ఉంది. ఆ విధంగానే పోవాలి. అంటే మీరు కూడా బేసిక్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఇది కావాలి, ఇట్లా కావాలి, ఈ ప్రాజెక్టు కావాలి, లేకపోతే ఈ రోడ్డు కావాలి, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇప్పుడు మీరు రోడ్డు పనులు చూస్తే హైవేస్ 70,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా హైవేలు పెరుగుతా ఉన్నాయి, డిఫరెంట్ లేన్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ప్రతిదానికి హైదరాబాద్ కనెక్ట్ చేసే విధంగా రోడ్లు వస్తా ఉన్నాయి. అవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన కోమటిరెడ్డి గారే 70,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి, ఆ విధంగా సాధించుకోవాలి. తప్పితే ఇవన్నీ చౌకబారు రాజకీయాలు చేయడం వల్ల పెద్దగా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ అభివృద్ధికి కానీ, తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉపయోగం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సో దాన్ని మానేసేసి ఇవన్నీ కూడా కొంత బయటకు వచ్చి కొంత చెప్తే మాత్రం ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్ని కూడా క్లోజ్ అయ్యే అవకాశం. ఓకే థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. అటు కోటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. శివకుమార్ గారు, వెంకటరెడ్డి గారు, రామ్మూర్తి గారు థ్యాంక్ యూ అండి. వాళ్ళ మార్నింగ్ డిబేట్ లో పాల్గొన్నందుకు మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి ఇప్పటి వరకున్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.